ఉన్నాను. మరి న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రీతిగా మన బ్రాంచ్ సంఘంలో ఉండడానికి నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే మన తల్లి సంఘం నుంచి యవనస్తులను కూడా తీసుకొని వచ్చాను. వారు కూడా మన బ్రాంచ్ సంఘాలని దర్శిస్తున్నారు. నేను ఏ బ్రాంచ్ చర్చ్కి వెళ్ళినా నాతో పాటు వస్తూ వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. మరి ఈరోజు కృష్ణారెడ్డి పాలెం బ్రాంచ్ సంఘానికి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. మరి ఇయర్లో ఫస్ట్ సండే మీతో గడపడం నాకెంతో ఆనందంగా ఉంది. చప్పట్లు కొడదాము ఒకసారి. హల్లెలూయా. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి, సంఘస్థులకు, సంఘ పెద్దలకు, మీరందరికీ దేవునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రీతిగా రావడం. మరి వాక్యంలోనికి వెళ్ళక ముందు మనమందరం కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ధ్యానిస్తూ నాతో మాట్లాడు ప్రభువా అనే ఒక చిన్న పాటను పాడుతుండగా మన హృదయాల్ని తెరిచి ఆయన సన్నిధిలో మనం ఒక్కసారి ప్రభువా నాతో మాట్లాడయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు మాట్లాడే దేవుడువు, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడువు, మాతో నడిచే దేవుడువు. గడిచిన కాలమంతా మీరు మాతో తోడై ఉండి దీవించి ఆశీర్వదించిన దేవుడువు. ఈ నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడగానే ప్రతి ఒక్కరూ మన హృదయాలు తెరిచి అడుగుతామా? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరం కలిసి పాడుతాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా, నాతో అవును ప్రభువా, మాతో మాట్లాడయ్యా, నీవే మాట్లాడుమయ్యా మాతో. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. అందరూ కలిసి పడదు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా, నీ దర్శనమే. మన స్వరములెత్తి పాడదామా? మాతో మాట్లాడు మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రభువా, నీవు మాత్రమే మాట్లాడు దేవుడు, మాతో మాట్లాడండి. నీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, మా బాధలలో నెమ్మదిచ్చేది. మనుషుల మాటలు కాదు, మనుషుల క్రియలు కాదు ప్రభువా, నీ వాక్యము మాత్రమే మాతో మాట్లాడేది. మమ్మల్ని బ్రతికించేది నీ వాక్యము మాత్రమే. ఈరోజు మాతో మాట్లాడు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే స్ట్రింగ్స్ అట్లే పెట్టండి, స్ట్రింగ్స్ అలాగే పెట్టండి, కొంచెం సౌండ్ తగ్గించండి. ఓకే, చాలు.
మరొకసారి మనం వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒకసారి మన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎవరైనా తెలుగులో చదవాలని నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 1:18 నుంచి 18వ వాక్యం చదువుకుందాం. ఓకే, చాలు. మనం చదివేది ఏందో క్రిస్మస్ మెసేజ్, అవునా? ఇక్కడ ఏమో మనం చదివేది క్రిస్మస్ మెసేజ్. కానీ నూతనమైన సంవత్సరములో నేను ఒక చిన్న మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. యోసేపుకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే మరియను విడనాడాలని. మరి ఈ న్యూ ఇయర్లో మనకి చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాం. ఎంతమంది ఈ ఉద్దేశాలు కలిగి ఉన్నారు? ఒకసారి చేతులు పైకెత్తారా? ఓకే. 2024 రాకముందు 2023వ సంవత్సరం డిసెంబర్లో ఎంతమంది 24లో నేను ఇది చెయ్యాలని అనుకున్నాను? సరే, కానీ 2024లో కానీ 25లో కానీ మన ఉద్దేశాలు మనం అనుకున్నట్టు జరగకుండా చాలా కార్యాలు ఉన్నాయా లేదా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన మనుషులకి అనేక ఆలోచనలు కలవు. కానీ దేని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నాకు కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఆలోచనలు నేను కలిగి ఉన్నాను, చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాను. అసలు 2021 లండన్కి వెళ్ళినప్పుడు నా ఉద్దేశాలు ఎలాగున్నాయంటే ఈ కంట్రీలోనే సెటిల్ అయిపోవాలనుకున్నాను. ఎంత బాగుంది ఈ కంట్రీ, ఎంత ప్రశాంతంగా ఉంది, ట్రాఫిక్ లేదు, తగులు లేవు, చాలా చాలా నెమ్మదిగా ఉంది అనుకొని నేను అనుకున్నా సెటిల్ అయితే ఇక్కడే సెటిల్ అయిపోవాలి అనుకున్నాను. కానీ ఈరోజు మీ ముందు వాక్యం చెప్తున్నా. ఆమేన్, హల్లెలూయా. మనుషులు మనకి ఆలోచనలు చాలా ఉంటాయండి. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. యోసేపు రహస్యముగా ఆమెని విడనాడాలని అనుకుంటున్నాడు. యోసేపుకి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. మరియని పెళ్లి చేసుకొని ఒక మంచి గృహంలోనికి వెళ్ళి బాగా ఆమెతో కాపురం చేసి పిల్లలు కనాలని ఎన్నో ఆలోచనలు ఆయనకి కలిగి ఉన్నాయి. సడన్గా దేవుని యొక్క ప్రణాళిక ఆయన జీవితంలో వచ్చేసరికి ఆయన ఏమైపోతున్నాడు? భయపడిపోయి దీనిని కంటిన్యూ చేయలేను, దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేను. ఎందుకంటే ఈ సొసైటీ నన్ను ఏమనుకుంటుందో, వీరు నన్ను ఏమన్నా అనుకుంటారేమో, నా మీద నింద వస్తుందేమో, నేను రహస్యంగా వినడాలని ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ నూతనమైన సంవత్సరంలో నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ మీరు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఎప్పుడైతే నీ ఉద్దేశాలు నువ్వు అనుకున్నట్లు జరగట్లేదో నీ లైఫ్లో, దానికి అర్థమైందో తెలుసా? దేవుడు నీ జీవితంలో ఒక కార్యము చేస్తున్నాడు. చెప్పండి కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్లు నీ జీవితం పోతే ఇంకా దేవునికి ఏమి ఘనత, దేవునికి ఏమి మహిమ? దేవుడు అనుకున్నట్లు నీ జీవితంలో చేస్తాడు, అది ఏ రీతిగా అయినా కాదు. ఆమేన్. యోసేపు లైఫ్ అప్పుడు ఉండేటప్పుడు తనకి ఇష్టం లేదు, దేవుడు చెప్పే కార్యము తనకి ఇష్టం లేదు. ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు. ఇదేంది ఇది, సడన్గా నా మీద ఇంత పెద్ద భారం పడింది. మన జీవితంలో కూడా దేవుడు ఎప్పుడైతే ఒక నూతనమైన ప్రణాళికను తీసుకొస్తాడో అది మనకి యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం, మనం ఒక ప్లాన్ కలిగి ఉన్నాం, మనం ఒక ప్లాన్ గీసుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారంగా మన జీవితం వెళ్ళినప్పుడు దేవుడు ఒక కొత్త ప్లాన్ తెచ్చినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అవునా కాదు? ఎందుకో తెలుసా? మన లైఫ్ మనం చాలా కంఫర్టబుల్గా బాగా
లీడ్ చేయాలా, ఏ కష్టం రాకుండా లీడ్ చేయాలా, కష్టం లేకుండా బతకాలని ఎంతమందికి ఉంది? కష్టాలు లేకుండా బతకాలి, చేతులు పైకెత్తాలి, అందరికీ ఉంది. ఒక చిన్న మాట చెప్తా, దేవుని యొక్క ప్రణాళికలో కష్టాల గుండగా మనం పోతేనే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరుతాయి. చేతులు పైకెత్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో ఆయన ఇది నేను చేయగలనా అని అనుకుంటున్నప్పుడు ఆయన ఒక దర్శనము కలిగాడు. వాక్యము నాకు ఈ పాట మళ్ళీ పాడతాను. ఈ వాక్యము నేను చదువుతున్నప్పుడు మనుషులంటే పురుషులకి చాలా కష్టమైన ఒక బాధ అది. సడన్గా ఒకరిని నేను భార్యగా ప్రెగ్నెంట్గా యాక్సెప్ట్ చేయడం ఎలాగా? మీరు ఆలోచించండి. యోసేపు మానసికంగా ఎన్ని ఆలోచనలు ఆయన గోత్రు అయి ఉంటాడు, వెళ్ళుంటాడు. అంటే పురుషుల గురించి చెప్తున్నాను. కానీ యోసేపు ఆమెని విడనాడక దేవుని చెప్పిన ప్రకారం ఆయన నడుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, మనుష్యుడు, సామెతలు ఎవరైనా చదవండి, సామెతలు 19. God has many plans, but the Lord's plan will prevail. సామెతలు 19:21 వచ్చు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. Man has many plans, but the Lord's plan will prevail. మనం ఎన్ని ఆలోచనలైనా కలిగి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఆలోచన మాత్రం మన జీవితంలో నెరవేరితేనే అది మనకి ఆశీర్వాదం. మనము ప్లాన్స్ ఎలా వేసుకుంటామో తెలుసా? మనం ప్లాన్స్ ఎలా వేసుకుంటామంటే, మనము ఏమి చూస్తున్నామో, మనకి ఏమి వస్తుందో దాన్ని బట్టి మనము ప్లాన్స్ వేసుకుంటాం, అవునా? కానీ దేవుడు వాగ్దానం ఏం చెప్తుందంటే, నీవు నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయనను మనల్ని ఎరిగిన దేవుడు. ఆమేన్. హీ నోస్ వాట్ యు వాంట్. నీకేం కావాలో ఆయనకి తెలుసు, నీకు ఎప్పుడు ఇయ్యాలో ఆయనకి తెలుసు, ఎలాగ ఇయ్యాలో ఆయనకి తెలుసు. 2025 సంవత్సరంలో అది నీకు దక్కలేదని బాధపడద్దు. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడు ఇయ్యాలో ఆయనకి తగిన కాలంలో, తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. చాలామంది బ్యాంక్ లోన్స్కి వెళ్ళుంటాం. నాకు సాక్ష్యం, చీరాలలో కూడా వాక్యం చెప్పేటప్పుడు ఒక సాక్ష్యం చెప్పాడు ఒక అబ్బాయి. సార్, నేను బ్యాంక్ లోన్కి వెళ్ళాను సార్, మంచి ఇల్లు కట్టుకోవాలి, నా దగ్గర 15 లక్షలు క్యాష్ ఉంది, అది వేసి ఒక లోన్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలి సార్, ల్యాండ్ ఉంది నా దగ్గర, ప్రార్థన చేయండి సార్. చేశాను. ఆఖరికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్న లోన్ రాలేదు. చాలా బాధపడ్డాడు. ఏంటి సార్, దేవుడు నా మీద కోపం ఉన్నాడా? లేదయ్యా, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. 1 year అయిపోయింది, ఇల్లు కట్టుకుని రెంటింట్లో ఉన్నాడు. ఒకరోజు చాలా సంతోషంగా వచ్చాడు. నన్నారి నీకు ఒక సాక్ష్యం చెప్పాలన్న. చెప్పండి అన్నారు. నేను ఏదైతే ప్రార్థన చేశాను కదా లోన్ కోసము, నేను అనుకున్నదంతా రాలేదు కదా, కానీ దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటన్నారు? మేము అసలు పట్టించుకోలేని ఒక ల్యాండ్ ఉంది, అది ఎప్పుడో అది అసలు మర్చిపోయాను నేను. సడన్గా ఆ ల్యాండ్ కొనుక్కోవడానికి కొంతమంది పక్కనుంటి వాళ్ళు వచ్చి అడిగారు, ల్యాండ్ ఇచ్చేసాను. దగ్గరగా ఒక 30 లక్షలు నాకు వచ్చాయి. ఇప్పుడు 30 ఒక 15 పెట్టి నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. చెప్పండి ఒకటి, దేవుని మైపరుస్తా. హల్లెలూయా. మనం ఏమనుకుంటామో అది జరగకపోతే మనం డిసప్పాయింట్ అయిపోతాం, బాధపడిపోతాం, దేవుడు లేడని అనుకుంటాం. కానీ ఆయన మన కోసం ఇంకొక ప్లాన్ ఆయన మన కోసము ఉంచాడు. అది శ్రేష్టమైనది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ 2026లో మనం ఫస్ట్ సండేలో ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరంలో నీ కొరకు ఏ మేలుని ఆయన దాచి ఉంచాడో మనము దేవుని అడగాలి. ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన మాట్లాడే దేవుడు? హల్లెలూయా. ఆయన కులుకడు, నిద్రపోడు. ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడి చూడు, తప్పకుండా మాట్లాడతాడు.
ప్రభువా నేనేం చేయాలి ఈ సంవత్సరం? నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. నువ్వు సమస్యలను తీర్చే దేవుడు, నువ్వు మాతో ఉండే దేవుడు, ఏం చేయాలని ప్రార్థన చేద్దాం. రెండవదిగా దూత ఏమంటుంది తెలుసా? హీ విల్ కాల్ హిమ్ ఇమ్మాన్యుయేల్. 23వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 1:23వ వచనం. ఈ మాట చెప్పకముందు నేను ఈ పాట వింటా ఉన్నానండి. బెన్నీ జోషువా గారిది నేనేమాత్రము అనే ఒక పాట వింటా ఉన్నాను. మా యూత్ పిల్లలకి బాగా తెలిసిన పాట. నేను అనుకుంటున్నా, గడిచిన కాలం అంతా ప్రభువా గాడ్ ఈజ్ విత్ అస్. ఇమాన్యుయల్, నాకు కూడా పేరు ఇమాన్యుయల్, దేవుడు తోడై ఉన్నాడని అర్థం. కానీ నేను కూడా కష్టాల గుండగా వెళ్తున్నా. బాధలు, వేదనలు, కష్టాలు అందరికీ ఉంటాయి. అప్పుడు నేను మొన్న అనుకుంటున్నా ఈ పాట, నేనేమాత్రము ప్రభా, ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు, నేనేం చేశాను నీకు? నేను ఏం చేయగలను ప్రభా? కానీ నువ్వు నన్ను కాచి కాపాడి భద్రపరిచి 2025 అంతా నన్ను తోడుగా ఉండి, ఎక్కడికి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, నాగాలాండ్కి వెళ్ళినా, ఈ 6 నెలల్లో నేను 34,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్త చేశాను. ఎక్కడ కూడా ఒక చిన్న దెబ్బ కూడా నాకు తగలేదు. హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటున్నా. ప్రభువా నేనేమాత్రము ప్రభువా. అందుకే ఈ పాట అంటున్నా, ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూసే ఘన కార్యములు నీ దయా వలనే. ఆమేన్. ఆయన అంటాడు, ఆ పాట రచిత అంటాడు, నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే ప్రభువా, నేను చూసే ఘనకార్యములు నీ దయా వలనే. మనం ఈరోజు చూస్తున్న బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఎవరు ఇచ్చినవి? దేవుడు ఇచ్చినవి. దేవుడు ఎంత మంచివాడంటే నువ్వు అడిగినవి ఇచ్చాడు, నువ్వు అడగనివి కూడా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. 2025వ సంవత్సరంలో మనం అడిగినవని కొన్ని ఇచ్చాడు, కొన్ని అడగకుండా ఇచ్చాడు. అప్పుడు నేను అనుకున్న ప్రభా, నేనేమాత్రము ప్రభా, నేను అన్ని దేశాలు తిరుగుతానని నేను అనుకోలే. దేవుడు నన్ను అన్ని ప్రదేశాలు తీసుకెళ్తాడని నేను అనుకోలే. ఒకరోజు నాగాలాండ్లో కూర్చొని ఉండి, నా పక్కన నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ కూర్చొని ఉన్నాడు. ఆ కాన్ఫరెన్స్లో, ఇండియన్ బ్యాప్టిస్ట్ సమ్మిట్లో దగ్గర 1600 పాస్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చారు. నన్ను వన్ ఆఫ్ ద స్పీకర్స్గా పిలిచారు. స్పీకర్స్గా వెళ్ళినప్పుడు నా పక్కన నాగాలాండ్ సీఎం కూర్చొని ఈ ప్రోగ్రామ్ అందరూ అయిపోయింది. అప్పుడు నేను అనుకుంటున్నా, ఆడ కూర్చొని నేను ఏమాత్రము ప్రభువా, ఎక్కడో నెల్లూరులో ఉండేవాడిని, ఇక్కడికి తీసుకుని వచ్చి నీ వాక్యం చెప్పడానికి, నీ వాక్యం బోధించడానికి గొప్ప వ్యక్తుల పక్కన కూర్చోబెట్టావే, నేను ఏమాత్రం. నేను చూసే ఈ ఘనకార్యములు నీ దయ వలనే. ఈరోజు నువ్వు చూసే ఘనకార్యములు అయితే నేను చూసే ఆలోచనలు, నేను పొందిన బ్లెస్సింగ్స్ అయితే, ఆశీర్వాదాలు అయితే అది దేవుని వలన మాత్రమే. ఆమేన్. దావీదు ఇలాగ అంటాడు, మందను వెంటాడి తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించి మైమరచితిని. ప్రభువా నా ఆలోచనలు చాలా చిన్నవి, నీ ఆలోచనలు గొప్పవి. యోసేపులాగా మన ఆలోచనలు చాలా చిన్నవండి. దావీదు కూడా అంటాడు, నేనేదో మందని కాచుకుంటున్నాను, బట్ నీ ఆలోచన నా పట్ల ఎలాగుంది? సింహాసనం ఎక్కించి మైమరిచిపోయాను. ఆమేన్. నీ జీవితంలో, నా జీవితంలో మన ఆలోచన చాలా ఇది ఉంటే చాలు, ఇల్లుంటే చాలు, ఫ్రిడ్జ్ ఉంటే చాలు, టీవీ ఉంటే చాలు. మన ఆలోచనలు చిన్న. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దీనికన్నా నేను గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాను నీ పట్ల. యు విల్ రిసీవ్ ఇట్. నువ్వు పొందుకుంటావు.
ఆయన దగ్గరికి రావాలి. ఆమేన్. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని, మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మైమరచితివే, సింహాసనమెక్కించి మైమరచితివే. హల్లెలూయా. ఆయనకి మనకు గొప్ప కార్యాలు మనకు ఆయన దాచి ఉంచాడు. నేను మొన్న కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఒక పాస్టర్ చెన్నైలో ఇలాగ అన్నాడు, నా ఫ్రెండ్ ఇల్లు కట్టుకున్నాడండి. ఆ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఏఎఫ్టి పెద్ద పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్తుండగా ఆయన అంటున్నాడు, ఈ గృహము మనకి చాలా గొప్పగా కనిపిస్తుంది. 3 స్టోరీ బిల్డింగ్, 3 కోట్లు అయి ఉంటుంది, మనకి చాలా గొప్పగా ఉంది కదా, కానీ దేవునికి ఇది ఒక చాక్లెట్ లాగా. ఆమేన్. దేవునికి అది చిన్న కార్యం అని. అప్పుడు ఆయన అంటున్నాడు, నీకు దేవుడు ఒక చిన్న చాక్లెటే ఇచ్చాడు, ఇంకా పెద్ద పెద్ద చాక్లెట్స్ ఆయన దగ్గర ఉంది. అంటే పెద్ద పెద్ద బ్లెస్సింగ్ ఉంది. ఈ చిన్న బ్లెస్సింగ్, ఈ చిన్న ఆశీర్వాదానికే నువ్వు ఉప్పొంగిపోతున్నావే. దేవుడు నీ కొరకు చాలా పెద్ద ఆశీర్వాదాలు ఉంచాడు. గాడ్ ఈజ్ విత్ us, ఇమ్మానుయేల్. దేవుడు నీకు తోడై ఉన్నాడు. యోసేపు భయపడబాక. దేవుని చిత్తము నువ్వు ఈ లోకంలో చేసేటప్పుడు, నువ్వు ఈ సొసైటీలో నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు నిన్ను హింసిస్తారు, నిన్ను మాటలు అంటారు, నిన్ను తిడతారు, నిన్ను అసహించుతారు. భయపడబాక. దేవుని కార్యం నువ్వు చేయబోతున్నావు. దేవుడు నీతో తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక మనం ఎప్పుడైతే చేస్తున్నామో, చుట్టుపక్కల మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు, నిందలేస్తారు. భలే చెప్పాడులే ఆయన, భలే చెప్పిందిలే ఆమె, చాలా మనల్ని బాధ పెడతారు. దాని గుండగా మనం వెళ్ళాల్సిందే, తప్పదు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏందో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. యోసేపుకి ఆ వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు. ఫియర్ నాట్, భయపడకు, ఇమ్మానుయేలు నీతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ, డోంట్ వరీ. నువ్వు ఎవరినన్నా నువ్వు ఫేస్ చేయి, పర్వాలేదు అన్న, ఏమన్నా అనండి. మనము ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలని మనము అంటే దాని గురించి మనం తలచి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనం ఎలాగున్నామో తెలుసా? ఇతరుల కొరకు జీవిస్తున్నాం, ఇతరుల కొరకు బతుకుతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అవునా కాదా? అవునా కాదా? ఆ నలుగురు ఏమనుకుంటారో. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని మన సేవని మనము మానదు. దేవుడు ఏమనుకుంటారో చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను చూచే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, 2026 సంవత్సరం నిన్ను కొనసాగించే దేవుడు, నీతో పాటు నడిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ రీతిగా ఒక బుక్ చదువుతున్నప్పుడు ఆయన రాశాడు. ఆయనంట ఒక దర్శనము కలిగి ఉన్నాడంట. ఆ దర్శనములో 2 వ్యక్తుల యొక్క ఫుట్ ప్రింట్స్ అలాగా బీచ్ సైడ్, మన బీచ్ ఉంది కదండి, సముద్రం దగ్గర నడుస్తుంటే 2 ఫుట్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఆయన అంటున్నాడంట, ఇది ఎవరిదబ్బా, ఇది నా అడుగులు, ఇది ఎవరిది అని అనుకుని నడుస్తా ఉంటే అక్కడ ఆయనకు అనిపించింది, ఓకే, దేవుడు నా పక్కన నడుస్తున్నాడు. బాగా ఉంది, దేవుడు ఆయన నడుస్తున్నారంట. చక్కగా మంచి సముద్రం, మంచి సీనరీ, బాగుంది, చాలా కామ్గా ఉంది, చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట వాళ్ళిద్దరు. సడన్గా ఎప్పుడైతే చీకటి, ఎప్పుడైతే ఒక పెద్ద అలలు రావడం మొదలుపెట్టాయో, వర్షం రావడం మొదలుపెట్టిందో, అక్కడ ఏదో జరగబోతుందని మొదలుపెట్టిందో, ఈయన అడుగులు మాత్రమే కనిపిస్తుందంట, పక్క నుండి అడుగులు కనిపించట్లేదంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, చూసావా, దేవుడు నన్ను కష్టకాలంలో వదిలేశాడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వదిలేశాడు, అంతా మంచిగా ఉన్నప్పుడు నాతో ఉన్నాడు, నాతో నడిచాడు, ఇప్పుడు నాతో లేడే, ఏంటి ప్రభువా అని అనుకుని ఆయన అలాగ అనుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడంట,
నువ్వు చూసే అడుగులు నావి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కష్టము వస్తుందని నాకు తెలుసు, అందుకే నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నిన్ను ఎత్తుకున్నా, నువ్వు నా కౌగిల్లో ఉన్నావు. అది నీది కాదు, అది నాది. నువ్వు బ్రతికావు ఈ కష్టంలో, నా దగ్గర ఉన్నావు కాబట్టి, నేను నిన్ను కాపాడాను కాబట్టి. ఈరోజు కూడా నువ్వు కష్టంలో వెళ్తున్నప్పుడు అది నువ్వు కాదు, దేవుడు నీతో తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2025 సంవత్సరం మనం దాటి 26కి వచ్చామంటే దేవుడు నీతో తోడై ఉన్నాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. మనము కోవిడ్లో మీ అందరికీ తెలుసు ఎంత భయపడ్డామో, మీ అందరికీ తెలుసు. కోవిడ్ తర్వాత చూడండి, ప్రతి ఒక్క రోజు గడవడం మనకి కష్టమే. చాలా తొందరగా చాలా మంది చనిపోతున్నారు. ఏజ్ ఇప్పుడు ఫ్యాక్టర్ లేదు. 25, 26, 30, 40, ఇంతకు ముందు అంటే 60, 70 అని ఉండేది. కోవిడ్ తర్వాత మారిపోయింది. కానీ దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు తెలుసా? నేను నీతో తోడై ఉన్నాను. ఆమేన్. ఆఖరిగా 24వ వచనం చదువుతాం. డిలే తగ్గించండి. ఓకే, చాలండి. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, అది మాత్రం గమనిద్దాం మనం. ఆయన ఏం చేశాడంట? ప్రభుదూత ఆజ్ఞాపించినట్లుగా చేసి. ఇంకా ఏమి లేదు, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ లేదు, నెక్స్ట్ డౌట్ లేదు. ఇది ఎలాగా నేను అడగలేదు, నేను ఏం చేయాలా నన్ను అడగలేదు. ఆయన చేసింది ఏంది? ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు చేసి లోబడ్డాడు. ఎంతమంది మనము దేవుని యొక్క వాగ్దానాలకి లోబడుతున్నాం, దేవుని యొక్క మాటకి లోబడుతున్నాం? ఈరోజు మనం అందరం పరీక్షించుకుందాం. యోసేపు ఏం చేశాడు తెలుసా? ఏం అడగల. నెక్స్ట్ ఏం జరుగుతుందో, రేపేమంటారో, వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో, నేను ఇది చేయవచ్చా లేదా అని ఏం అడగల. ఆయన ఒకటే చేశాడు, ఒబే. ఆయన లోబడ్డాడు. ప్రభుదూత చెప్పినట్లుగా యాజ్ ఇట్ ఈస్ చేస్తాడు అంతే. ఎంతమంది దేవుని యొక్క మాటను మన జీవితంలో యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నాం? చేయకపోతేనే ప్రాబ్లం, చేస్తే ప్రాబ్లము లేదు. ఒక పెద్ద గృహం ఉంది. ఆ పెద్ద గృహంలో మనము ఉండడానికి మంచి సోఫాలు, బెడ్లు అన్నీ ఉన్నాయి. 3 floors బిల్డింగ్కి ఎన్ని డోర్స్ ఉంటాయి? ఒక ఎంట్రన్సే కదా, ఒక డోర్ మనం లోపలికి వెళ్ళాలి. ఆ పెద్ద డోర్ ఉంది. పెద్ద డోర్కి ఎంత పెద్ద లాక్ ఉంటుంది అంటే ఎంత పెద్దది ఉంటుందా? ఎంత ఉంటుంది? మా ఇంట్లో అయితే చిన్న లాక్. ఈ చిన్న లాక్కి ఎంత చిన్న కీ ఉంది? చిన్న కీ. మరి అంత పెద్ద ఇంటికి ఇంత చిన్న కీతోనే కదా లోపలికి వెళ్తున్నాం. ఆ కీ లేకపోతే లోపలికి వెళ్ళలేదు. అలాగే యోసేపు ఆ చిన్న కీలాగా ఒబీడియన్స్, విధేయత. ఆ విధేయత అనే ఆ తాళపు చెవి నీ దగ్గర లేకపోతే నువ్వు ఆశీర్వాద గృహంలోనికి వెళ్ళలేవు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు కళ్ళు మూసుకొని ఇంకా ఏం ఆలోచించకుండా ప్రభుదూత చెప్పినట్లు నేను చేస్తాను అంతే. ఇంకా నో డౌట్. ఇంకా దేవుడు ఇది చేస్తాడా లేదా, ఇంకా నో డౌట్. ఆయన జీవితంలో ఆ డౌట్ లేదు ఇంకా. అందుకే ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్. ఈరోజు నువ్వు నేను ఆశీర్వదింపబడాలంటే విధేయత కలిగి ఉండాలి. లాస్ట్గా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు కథ మీ అందరికీ తెలుసు. పేతురు నైట్ అంతా చేపలు పట్టి పొద్దునొచ్చి వలలు లాక్కుంటా మళ్ళీ పెట్టుకుంటా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అక్కడ పరిచయం చేసి ఆడుకొచ్చి పేతురుతో అంటున్నాడు, దోణిని లోపలికి తీసుకువెళ్ళు, నేను నీతో వస్తాను, చేపలు పడదామంటాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన అనుకుంటున్నాడు, నేను అనుకుంటున్నా పేతురు ఇలాగా అనుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇదేంది ఈయన లాస్ట్ మినిట్లో వచ్చి, ఈయన మార్కెట్లో చూడలేదు, ఈయన చేపలు పట్టేవాడు కాదు, ఈయన ఈ పరిసరాలు ఎప్పుడు చూడలేదే, ఏదో మంచి మాటలు చెప్తున్నాడు, బాగుంది. నేను చేసే వృత్తిని
ఈయనొచ్చి కొత్తగా నేర్పిస్తే ఇది ఎట్టుందో తెలుసా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పేషెంట్ ట్యాబ్లెట్లు ఇచ్చినట్టు. మా డాక్టర్ గారు ఉన్నాడు, మా యూత్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను డయాగ్నోస్ చెప్తే ఎట్టుంటుంది? అలానే ఉంది. కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? చాలా చక్కటి మాట్లాడాడు ఇంగ్లీష్లో. యాజ్ యు సే సో, నువ్వు చెప్పినట్లుగా. ఆమేన్. నీవు చెప్పినట్లుగా ప్రభువా నేను తీసుకెళ్తాను. అంతే. ఆశీర్వదింపబడ్డా లేదా? 200 ఆశీర్వాదము పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎంతమంది చెప్తున్నాం, ప్రభువా నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను. మనందరం కళ్ళు మూసుకుందాం, కళ్ళు వంచుకుందాం. యోసేపు ప్రభు మాటకి, ప్రభు చిత్తానికి తల వంచి ఆయన విధేయత కలిగి, అవును ప్రభా నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, ఎస్ లార్డ్ నువ్వు చెప్పినట్లుగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరంలో బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీటి వేదనలు సంవత్సరం వచ్చినప్పటికీ కూడా నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తానని ఎంతమంది ఈరోజు ఒక మంచి తీర్మానానికి వస్తున్నారు? వారు దేవుడు ఆశీర్వదించునుగాక. మన హృదయాల్లో ఒకసారి పరీక్షించుకుందాం. Yes, Lord. Thank you, Jesus.